ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి, స్కానింగ్ చేపిద్దాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మంచి శుభవార్త చెప్పారు. జాగ్రత్త, టేక్ కేర్. నేను వెళ్ళొస్తాను. నా బంగారు తల్లి. తల్లి, ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అత్తమ్మా. అత్తమ్మా, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అమ్మా భైరవీదేవి, నువ్వు నాతోనే ఉన్నావని రుజువు చేశావు. నా చెయ్యి వదిలేసావేమోనని కంగారు పడ్డాను. నీ దయ వల్ల నేనిప్పుడు తల్లిని కాబోతున్నాను. ఏ టైంకి ఏమివ్వాలో నీకు తెలుసమ్మా. నా బిడ్డని నా గుండెల మీద ఆడించుకోవడం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఎలాంటి ఆటంకాలు లేకుండా నాకు బిడ్డ పుట్టేలా చూడు తల్లి. చెప్పు. పంపిస్తానని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్తుంటే అర్థం కదా. శిశిరా, ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. బిడ్డ పుట్టే వరకు నువ్వు మెట్లెక్కడం, బరువులు మొయ్యడం, కష్టమైన పనులేవి చెయ్యకూడదు. బయటకి కూడా ఎక్కువగా వెళ్ళకూడదు. జాగ్రత్తగా ఉండాలి. కావాలంటే నీ అవసరాలు చూసుకోవడానికి ఒక మనిషిని పెడతాను, సరేనా? రా. మేడం, 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 మీరెందుకు ఇక్కడికొచ్చారు? సారీ మేడం, నా భార్య వల్ల మీ సంసారం నాశనం అయింది. దేవుళ్లాంటి మనిషి మీద తప్పుడు అపవాదు వేసింది మేడం. మీరొచ్చి సారీ అడిగితే ప్రయోజనం ఏముంది? మా ఆయన అసలు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. మీరొచ్చి సారీ అడిగితే ఆయన మీదున్న అపవాదు కళంకం పోతుందా? పాపని తీసుకొచ్చి ఎక్కడ నిజం చెప్పించాలో చెప్పండి మేడం, అక్కడికొచ్చి నిజం చెప్పిస్తాను. మీ వారిని వెతకడానికి నేను కూడా సాయం చేస్తాను మేడం. మా తప్పును క్షమించండి మేడం. ఆయన ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. మొబైల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. మెంటల్ గా అప్సెట్ అయి ఉన్నారు. మీ ఆవిడలా మాట్లాడేటప్పుడు నేను అర్జున్ని సపోర్ట్ చేయలేదనేది ఆయన మనసుకి బాధ కలిగించినట్టుంది. మేడం, మీరు మా ఆవిడ మాటలో నమ్మకుండా ఉండాల్సింది మేడం. నమ్మకుండా ఎలా ఉండగలను? ఓ తల్లి తన కన్న బిడ్డ గురించి ఇలా అబద్ధం చెప్తుందని ఎలా అనుకోగలను? ఒక తల్లి ఇలా తప్పుడు ఆరోపణలు చేసి కూతురి జీవితాన్ని పనంగా పెడుతుందని నాకిప్పటికి కూడా నమ్మకం కలగడం లేదు. నాకు కూడా ఒక ఆడపిల్లుంది. ఇలాంటి విషయాల్లో ఏ తల్లి కూడా అబద్ధం చెప్పదని నేను మీ ఆవిడ్ని నమ్మాను. అది చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తుంది మేడం. నా వైపు నుంచి అర్జున్ సార్ని వెతుకుతాను మేడం. మమ్మల్ని క్షమించండి మేడం. ఇందులో మీ తప్పేమీ లేదు. పాపం మేఘనని తల్లి అంత భయపెట్టినా వాళ్ళ సార్ పేరు చెడిపోకూడదని నిజం చెప్పింది. అసలు నా పాలిట దేవత ఆ పాప.